దాంట్లో 120 సంఘాలు ఉన్నాయి, 160 కులాల వాళ్ళు ఉన్నాయి. మరి అందరూ డివైడ్ అయ్యి ఓళ్ళదాలకు వేసుకోవాలనా? మరి అందరు బీసీలకి వేస్తారు కదా. యాదవులు ఉన్నారు, కురుంబోళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, మరి పద్మశాలి ఉన్నది, మున్నూరు కాపు ఉన్నది, మరి ముద్రాజు ఉన్నది. ఎవరికి వాళ్ళు బీసీ సంఘం అంటే మమ్మల్ని బీసీలందరినీ కలిపి వాళ్ళకి న్యాయమైన ఏదైతే మరి కావాలనో దాని కొరకు పోరాడం. మరి గంగపుత్రులు ఉన్నారు. ఇప్పుడు ఒక గంగపుత్రుడు ఉద్యమం చేసిండు అనుకో, ఒక గౌడ అనొచ్చు కదా, నీకేం సంబంధం చెప్పండి, న్యాయమా? కాబట్టి కులాలు కాదు ఇక్కడ, అదొక స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ నుంచి జాగృతి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి చాలా అంటే ఉద్యమంలో చాలా మంది రైతులకు సహాయం చేయడం జరిగింది, హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు రోజు పేషెంట్ల అటెండర్లకు. మరి అప్పుడు ఎందుకు చేశారు? దవాఖానా నువ్వు పేషెంట్వా, నువ్వు ఎందుకు అన్నం పెడుతున్నావు అంటే అర్థం లేదు కదా. కాబట్టి దానికి కులాలు మతాలు కావు, న్యాయమైన కోరిక కాబట్టి, న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈరోజు కవితమ్మ కొనుక్కున్నది. దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు. ఇంకా మూడు సంవత్సరాల తర్వాత ఎలక్షన్, అది రేపు మాపో లేదు కదా. మరి 3 సంవత్సరాలు పోరాటం చేయాలి కదా. మరి తప్పేమున్నది? కాబట్టి అపవాదు చేసేవాళ్ళు వాళ్ళకి చేతగాక, వాళ్ళు చెయ్యలేక ఇతరుల మీద నిందలేయడం. నమస్తే. నమస్తేనా. కవితక్క గారు 72 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు బీసీల రిజర్వేషన్ కోసం. ఇంత ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పటిదాకా కూడా దాని గురించి ఎలాంటి ప్రస్తావన కూడా రాలేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? గత 18 నెలలుగా ఏదైతే రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో 42% బీసీ డిక్లరేషన్ చేసిండో, అప్పుడు మేము అందరం కూడా బీసీ సంఘాలు కానీ, బీసీ కుల సంఘాలు కానీ అందరు కూడా ఒక ఆశ ఉండే, వచ్చే రోజుల్లో మాదే ఐదు ఉద్యోగము అదేవిధంగా రాజకీయంగా మాకు లబ్ధి చెందుతుంది, ఇది 42% మాకు వస్తుందని ఆశ పెట్టి మా ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కష్టపడ్డాము, ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రభుత్వం మాకు ఇస్తున్న విషయాన్ని మేము అడుగుతున్నాం. అంతకన్నా మేము అడిగింది ఏం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వము ఏదైతే శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారో, కేంద్ర ప్రభుత్వం గుణంగా బీసీ ప్రధానమంత్రిని ఆయన తీసి పక్కకు పెట్టడము, అదేవిధంగా రాష్ట్రపతికి పంపించారనము, ఇదంతా కూడా నాటకీయంగా జరుగుతున్నది. వారంటారు బీసీ లోపల 46% ముస్లింలు అంటారు వాట. అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని క్లియర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం దానికి 9 షెడ్యూల్లో పెట్టి దాన్ని అది చేయాలి. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కేంద్రానికి ఎలాంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిక్లరేషన్ చేసిన బీసీ డిక్లరేషన్, ఆ బీసీ డిక్లరేషన్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికలు పెట్టవచ్చు. దానికి ఎలాంటి ఆటంకం లేదు. ఇది ఏదైతే బీసీలకి అనగారిన బీసీలకి తొక్కేయాలి, బీసీ పెద్ద నాయకులందరూ కూడా బీసీలను తొక్కాలి, ఈ రిజర్వేషన్ వస్తే మాకు రాజకీయంగా మేము దెబ్బతింటాం అనే దాని మీదనే ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో మమ్మల్ని ఆపాలని చూస్తున్నది. ఇందుకు గాను మన కల్వకుంట్ల కవితక్క గారు నిజంగా ఈ రోజు బీపీ సింగ్ గారు బీసీ కాదు, ఈ రోజు కవితక్క బీసీ కాదు, కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేయడానికి అక్క ముందుకు వచ్చింది. దానికి మేము అన్ని సంచార జాతులున్న కులాలు, మా కులాలు కానీ బీసీ కులాలు కానీ పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇది పార్టీ మీటింగ్లు కావు, పార్టీలకు అనుకూలం కాదు, మా హక్కుల గురించి మేము కొట్లాడుతున్నాం. ఎట్లున్నా తర్వాత 72 గంటలు పూర్తయిన తర్వాత, సమయం పూర్తయిన తర్వాత, నిరాహార దీక్ష కూడా పూర్తయిన తర్వాత ఒకవేళ మళ్ళీ బీసీ డిక్లరేషన్ చేయకపోతే ఏం చేద్దాం అనుకున్నాం? వచ్చే కార్యాచరణ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా 42% ప్రకారం పెట్టవచ్చు. కేంద్రానికి అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు చేశారు. ఈ రోజు కేంద్రానికి రేపటి నుంచి పోయి వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళు ధర్నాలు చేస్తారా, కాలు మోపుతారా, లేకపోతే ఏం చేస్తారు, రాహుల్ గాంధీ చెప్తారా, సోనియా గాంధీ చెప్తారా, మాకు అవసరం లేదు. అక్కడ ఒప్పించి కేంద్ర ప్రభుత్వంకి వస్తే మేము వారికి పులహారాలతోటి మేము వారికి స్వాగతం పలుకుతాం. లేకపోతే వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ఆ విధంగా బీసీ కులాలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తిడతాయి. వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ద్వారా ఒక సంతకం పెట్టించుంటే అయిపోయేది. దాన్ని కాలయాపన చేస్తూ ఇలా ఢిల్లీ కోర్టులో పెట్టి ఈ బంతి నువ్వు కొడితే ఈడ పడుతుంది, నేను కొడితే ఆడ పడుతుంది చందంగా మారిందే తప్ప బీసీల పక్షాన, బీసీ ఉద్యమకారుల పక్షాన, బీసీల ఓట్లు దన్నుకొని గంపకుత్తగా ఎత్తుకొని పోయిరే తప్ప బీసీల పక్షాన న్యాయం చేసే విధంగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. దానికి అదే విధంగా సేమ్ అంతే దూరంలో బీజేపీ పార్టీ కూడా 42% పట్టడంలో ముస్లిం రిజర్వేషన్ మేము మద్దతు తెలుపమని వాళ్ళు చెప్తున్నారు.
అంటే ఇక్కడ ఓన్లీ ఆట ఆడుతున్నారు. వీడు అంతే ఆడబడుతుంది అంటే మా బీసీల బతుకులతో ఆడుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక్క సంతకం, ఒక కలంపోటుతోటి మీరు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టించుంటే రేపు సెప్టెంబర్ 30 తారీఖులో ఎలక్షన్ జరిగాడు, మీరు ఈ టైంకి ఎలక్షన్కి వెళ్ళేవారు. ఎట్లా ఉండబోతుంది మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉండబోతుంది? స్థానిక సంస్థల లోపల ఎట్లా ఉందంటే ఏ మా బీసీలకు ఎవడు మద్దతు ఇస్తే వానికి ఓట్లు వేయాలని, కానీ ఇవాళ అన్ని తూతూ మంత్రంగానే కవితమ్మ ముందుకు వచ్చినాకనే ప్రతి పార్టీలు మీరు బాగా 2 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి గౌరవనీయులు కల్వకుంట్ల కవితమ్మ గారు తీసుకున్నాకనే ఏ నిర్ణయం తీసుకున్నా తెల్లారి వేరే వేరే పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు కూడా నెక్స్ట్ డే ప్రోగ్రాములు చేస్తున్నాయి. ఎందుకు మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఇలా ఈ ప్రోగ్రామ్ కి మద్దతు తెలిపినటువంటి మహానుభావులు ఆర్ కృష్ణ గారు కావచ్చు, కమ్యూనిస్టు పార్టీ కావచ్చు, ఇవన్నీ ఈ వేదికకు ఇవాళ కల్వకుంట్ల కవితమ్మ గారు నిర్వహించినటువంటి ఈ 72 గంటల నిరాదీక్షకు మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని రేపు రానున్న రోజుల్లో బొందబెట్టడం ఖాయం. మా బీసీల ఓట్లు దండుకొని మమ్మల్ని మోసం చేసినందుకు అడుగున అడ్డుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా ఉండబోతుంది మరి? ఇప్పుడు కవిత గారు 72 గంటల నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు అనమాట. ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు కూడా చేయడం చూసాం. తెలంగాణ అయితే నిరాహార దీక్ష వాళ్ళు వచ్చిందని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే కవిత గారు 72 గంటల నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది మరి? అయితే ఇంతకుముందు కవితమ్మ గారికి దీక్షలు కొత్త కాదు. పార్లమెంటులో ఢిల్లీ వేదిక సాక్షిగా జంతర్ మంతర్లో మహిళా మేలుకో రాజ్య మేలుకో 32% రిజర్వేషన్ కోసం కవితమ్మ గారు దీక్ష చేయడం జరిగింది. తదనంతరం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి వారు దీక్ష చేయడం జరిగింది. ఇదే వేదిక 48 గంటలు. తదనంతరం ఈ రోజు 72 గంటలు దీక్ష చేయాలని చెప్పేసి వారు కోరుకున్నారు. బీసీల పక్షాన సంఘీలై ఏ కులం మతం అతీతంగా నేను బీసీల పక్షాన కొట్లాడదని, బీసీల కోసం నిరంతరం శ్రమజీవినయ్యి బీసీల పక్షాన వెన్నుదనుగా నిలబడుతున్నటువంటి మా బీసీ బహుజన బతుకమ్మకు స్వాగతం తెలుపుతున్నాము. మా బీసీల పక్షాన అండగా ఉంటాము. అణగారిన వర్గాలకు అండగా ఉన్నటువంటి ఈ బతుకమ్మకు మేము నీడగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. మరో బీసీ ఉద్యమం కాబోతుందా? 100% దీన్ని ఉద్యమం మరింత ఉద్యమ రూపాన్ని ఇంకెంత తీవ్రతరం చేస్తాము. రానున్న రోజుల్లో వీళ్ళు మాకు ఎలాంటి రిజర్వేషన్లకు అడ్డంకులు కలిగిస్తే రేపు మా 42% మాకు ఇవ్వకుంటే అడుగున అడ్డుకుంటాం. కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.